హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ సీజన్ గురించి చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా హిట్ అయింది కాబట్టి. అంతకుముందు సీజన్లో కొంచెం అంటే ఓకే బాగున్నాయి, ఓటీటీలు వచ్చినాయి, కొంచెం అవి ఎక్కువ ఎవరు చూడలేదు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాత్రం చాలామంది చూశారు. ఎంతో రచ్చరచ్చ కూడా అయింది సీజన్ అయిపోయిన తర్వాత. అది బాగా హిట్ అయింది సీజన్ 7 హిట్ అయ్యే వరకు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్ మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా పార్ట్ 1 హిట్ అయినాక రెండో పార్ట్ మీద ఎంత హైప్స్ ఉంటాయో ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మీద కూడా అంతే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికంటే సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. నెక్స్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తా. అందరిలాగా 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేసి లాస్ట్కు రివీల్ చేయాలని నాకు లేదు. ఎందుకంటే బికాస్ మీరు థంబ్నెయిల్ చూసే వీడియోలోకి ఎంటర్ అయిపోతారు కాబట్టి. కంటెస్టెంట్స్ గురించి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ 8లో ఈ కంటెస్టెంట్స్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, సీరియల్ యాక్టర్ అని చెప్తున్నారు, ఎవరో జ్యోతిషుడు అని చెప్తున్నారు, యాక్టరు, కమెడియన్ అని చెప్తూనే ఉన్నారు. నేను మాత్రం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గట్టిగా చెప్తున్నా, తేజస్విని గౌడ, తేజస్విని గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా దీని గురించి. అంత నమ్మకంగా మీరు ఎలాగ చెప్పగలరు అని క్వశ్చన్ వేయచ్చు మీరు. ఏంటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అమర్దీప్ తేజస్విని గౌడ వైఫ్ అండ్ హస్బెండ్. అమర్దీప్ అంతకుముందు కొంచెం అంత యాక్టివ్గా కానీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో. ఎప్పుడైతే తేజస్విని గౌడ ఒక్కరోజు వచ్చి అమర్దీప్ని కలిసి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి అమర్దీప్లో చాలా ప్రవర్తన చేంజ్ అయిపోయింది, యాక్టివ్గా అయిపోయాడు. ఒక ఏంటంటే అంతమంది కొంచెం తప్పుగా కాదు కానీ చిన్న పిల్లగానిలాగా అడిట్ చేసేవాడు. అట్లాంటిది ఆమె ఒక్కసారి హౌస్లోకి ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మెచ్యూర్గా బిహేవ్ చేసిండు. రన్నర్ వరకు కూడా వచ్చాడు, టాప్ 2 ప్లేస్లోకి వచ్చాడు. అట్లాంటిది ఒక్కరోజు వచ్చి అమర్దీప్ని మార్చిన తేజస్విని గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఉంటే ఇంకెంత ఇంపాక్ట్ చూపిస్తుందనే అందరికి తెలుసు. అదే కావాలి మా టీవీకి, అదే కావాలి బిగ్ బాస్ కూడా. బిగ్ బాస్ కావాలి కాబట్టే ఆమెను ఖచ్చితంగా తీసుకుంటున్నారు. 99.99% తేజస్విని గౌడ ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఉంటున్నారు. తన గురించి చెప్పాలంటే పెద్దగా ఏం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బికాజ్ తనకి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మన టీవీ సీరియల్స్లో హీరోయిన్గా చేస్తున్నారు, చూడడానికి చాలా బాగుంటుంది. అట్లాంటి వ్యక్తే కదా బిగ్ బాస్ కావాల్సింది. ఉన్నారు చాలామంది, ఇంకా పేర్లు ఉన్నాయి. కాకపోతే కన్ఫామ్ డ్యామ్ షూర్గా తేజస్విని గౌడ మాత్రం ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఉంటుందని సమాచారం. చూద్దాం మరి. ఇప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం తనైతే బిగ్ బాస్ 8లో ఉంటుంది. తను ఖచ్చితంగా ఉంటుందనే అనుకోండి మీరు కూడా. ఇది ఒకగే అయితేనే నేను నెక్స్ట్ రివ్యూ చేస్తా. ఒకవేళ తను లేకపోతే మాత్రం నేను బిగ్ బాస్ రివ్యూ చేయను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకేదన్నా కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అని చెప్పేది ఇంకొక వారం రోజుల్లో మన బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. సీజన్ స్టార్ట్ అయిపోతుంది 8. కాబట్టి ఈలోపు ఇంకెవరైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తా. తేజస్విని గౌడ మాత్రం ఈ బిగ్ బాస్ 8కి వస్తే 100% టాప్ వరకు అయితే వెళ్తుంది ఆమె. సరే ఆమె విన్నర్ అయిద్దా రన్నర్ అయిద్దా ఏదో పక్కన పెడితే టాప్ 5 పోయేంత అర్హత ఉంది ఆమెకి. అంత యాక్టివ్గా ఉంటుంది. చూస్తేనే మనకు తెలుసు. ఇప్పుడు చాలా ప్రోగ్రాంలో మనకు వస్తూనే ఉంటుంది. తనే వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దాన్ని చూసి. నేను కొత్త వాళ్ళు చూసి తన స్మైల్ చూసినది కూడా ఏంటంటే మంచి షైనింగ్ ఫేస్ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి కోసం ఇప్పుడు చాలా కొన్ని లిస్ట్ ఉన్నాయి మన దగ్గర, అందులో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ తను మాత్రం కన్ఫామ్ బిగ్ బాస్లోకి వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మనకు ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.